సొంత ప్రభుత్వంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు చేశారు. గురుకుల హాస్టల్స్ లో సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం పెడుతున్నారని అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చింతకుంట బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులాల్లో దొడ్డు బియ్యంతో భోజనాలు పెడుతున్నారు. దొడ్డు బియ్యం పంపించవద్దని కలెక్టర్లు, సివిల్ సప్లైస్ కమిషనర్తో మాట్లాడానని మంత్రి అన్నారు. గురుకుల భూములను ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తున్నారు. కబ్జాలకు గురికాకుండా కలెక్టర్, రెవెన్యూ అధికారులు చూడాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. మెత్తటి అన్నం వస్తుంది. నేను మా పిల్లలందరితో నేను భోజనం చేసిన మంత్రిగా. ఇది నేను మొదటిసారి నేను మంత్రిగా ఛార్జ్ తీసుకున్న రోజు గౌల్ దొడ్డిలో భోజనం చేసినాను. నేను ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలతో భోజనం చేస్తున్నాను. ఏదైతే జిల్లా కలెక్టర్ గారితో, అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ గారితో మాట్లాడినాను. ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకుల హాస్టల్స్లో ఎక్కడ కూడా దొడ్డు బియ్యం కానీ మెత్తడి బియ్యం అన్నం కానీ కావద్దని చెప్పాను. దానిలో భాగంగా గత 10 రోజుల నుంచి ఇక్కడ పిల్లలకు ఇబ్బంది అవుతుంది. తక్షణమే ఆ ఒక బియ్యాన్ని మార్చి సన్న బియ్యాన్ని ఇక్కడ తేవాలి, ఇక్కడ ఉన్న పిల్లలకందరికీ సన్న బియ్యం సరఫరా చేయాలని చెప్పడం జరిగింది. దానికి సివిల్ సప్లై కమిషనర్ గారు కూడా నాకు సాధ్యమైన తొందరగా ఆ యొక్క బియ్యం దొడ్డు బియ్యాన్ని తిరిగి వాపసు తీసుకొని వెళ్ళి ఆ మెత్తడన్నమయ్యే బియ్యాన్ని వాపసు తీసుకెళ్ళి సన్న బియ్యాన్ని కూడా సరఫరా చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. సార్ ఇక్కడ భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇక్కడ కబ్జా పెడుతున్నారు సార్, ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టుందని చెప్తే ఎంబడి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన. ఎంత పెద్దోడైనా కానివ్వండి, దానికి ఎంత పెద్ద మనిషి అనేది అనుకుంటానివ్వండి, గురుకుల బాలికలకు సంబంధించినటువంటి ప్రతి గజం భూమి కూడా ప్రైవేటు వ్యక్తి పోకుండా కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది, జిల్లా యంత్రాంగంది, రెవెన్యూ యంత్రాంగంది. ఆ విధంగా కాపాడి దానికి